1,00,000 రూపాయలు వస్తుంది అంతేనా? అది కూడా పిల్లగాడు అప్పుడు వస్తున్నాయి పెళ్ళైనప్పుడు కాగితం పెడితే ఆయన బిడ్డను కొడుకు తాకిస్తాము. ఇప్పటి నుంచి లెక్కపై ఉన్నదే ఏ రోజు లబ్ధం ఉంటుందో ఆయన 1,00,000 రూపాయలు కాదు, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కొన్ని రోజుల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీంతో పాటు తులం బంగారం కూడా ఇస్తుందనేసి మీ అందరికి తెలిపిస్తున్నాం. ఎందుకంటే ఇట్లా రాసుకోగానే ఇమీడియట్ గా మేము 1,116 ఇస్తాము అని చెప్పాము. ఇదే సరిపోకుండా బంగారం ధర పెరుగుతున్నది, తులం బంగారం కూడా ఇస్తాము అని ఇప్పుడే నేను చూసాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇది. ఇక్కడ 2,000 రూపాయలు మంచి వన్ టైం ఎమ్మెల్యే కూడా ఇదే హామీ ఇక్కడ ఇచ్చిండు. ఆ మనమే ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కూడా కోరేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన తులం బంగారం మరియు ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం కేసీఆర్ కిట్ కానివ్వండి, కంటి వెలుగు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఆఖరికి కొన్ని పంటల రైతు భరోసాను బంధు పేరే మార్చేసి ఈ అన్ని పథకాలు ఇప్పటికే మీరు మార్చారు. దయచేసి అందరం కూడా చేతులు జోడించి మేము ప్రజల తరఫున మహిళల తరఫున మేము అడిగేది ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ని మీరు రీఇన్స్టేట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ని మీరు ఫార్వర్డ్ చేయండి. సిగ్గు సిగ్గు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పై కుట్రలు చేయడమా? అమలు పరచాలి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. వీళ్ళు తెచ్చిన గ్యారంటీలు అమల్లో లేవు, వీళ్ళు తెచ్చిన 420 హామీలు అమల్లో లేవు, వీళ్ళు తెచ్చిన బీసీ డిక్లరేషన్, యువ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఇవి ఏవి కూడా ఈ రోజు అమల్లో లేవు. గాని సక్రమంగా వస్తున్న కేసీఆర్ గారి పథకాలు కూడా ఇవాళ ఆపేసిండ్రు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నారు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ని